హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఈరోజు మనం ఏజెస్ అనే టాపిక్ నుంచి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో అది చూద్దాము. అండ్ ఈ టాపిక్లో మనం ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయము. ఓకే, హోల్ అర్థమెటిక్స్లో ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండా క్వశ్చన్ సిరీస్ మనం కంటిన్యూ చేస్తున్నాం గైస్. ఎవరైనా మన ఛానల్ ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో దట్ మీకు ఒకవేళ ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ ఈజ్ 5:3 రెస్పెక్టివ్లీ. ఇఫ్ రామ్ ఈజ్ 6 years older దాన్ శ్యామ్, దెన్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ శ్యామ్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ తెలుగు మీడియంలో చూసుకోవచ్చు క్వశ్చన్. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? శ్యామ్ యొక్క ఏజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో మనకి ఇచ్చేసారు. దట్ ఈజ్ R:S ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకు? 5:3 అని చెప్పి ఇచ్చారు, రైట్. అండ్ ఇంకా ఒక కండిషన్ ఇచ్చారు మనకి. ఏం కండిషన్ అంటే రామ్ ఈజ్ అంటే ఈక్వల్ పెట్టేయండి, 6 years ఓల్డర్ దాన్ అని చెప్పి అన్నారు. ఓకే, 6 years ఓల్డర్ దాన్ ఎవరితో? శ్యామ్తో, ఇంకా 6 years ఓల్డర్ అనమాట. సో ఇలా సింపుల్గా రాసేయండి. ఓకే, సో దీని నుంచి R-S వచ్చేస్తుంది కదా. ఓకే, ఎస్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే సో దట్ మనకు 6 వస్తుంది ఇది. ఓకే, సో ఇక్కడ R:S ఇక్కడ మీరు ఏం చేస్తారంటే R-S వేసేయండి. ఓకేనా, సో 5 - 3 అని చెప్పి రాసేయండి. ఓకేనా, సో ఇక్కడ ఇది ఈక్వల్ టు 6 అని అర్థం కదా. ఓకే గైస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ చూడనట్లయితే ఈ చాప్టర్ మీకు ఎక్కువ అర్థం కాదు. బికాస్ రేషియోస్ని మనం ఏ విధంగా తీసుకుంటామో అనేది మీకు ఎక్కువ అర్థం కాకపోవచ్చు. ఫస్ట్ మీరు రేషియో అండ్ ప్రపోర్షన్స్ మస్ట్ అండ్ షుడ్ చూడాల్సిందే బిఫోర్ దిస్ చాప్టర్. ఓకేనా, సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో 2 parts అని చెప్పి అనుకుంటున్నాను నేను. సో 2 parts ఈజ్ హౌ మచ్? 6 అని చెప్పి మనకు క్వశ్చన్లో ఇచ్చారు. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ శ్యామ్ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. శ్యామ్ యొక్క ఏజ్ రేషియో ఎంత? ఇక్కడ 3 parts కదా. సో 3 parts ఎంత మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చినట్లే. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2కి 6కి రిలేషన్ ఏముంది? 3తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ కూడా 3తో మల్టిప్లికేషన్ చేసేయండి, 9 years అని చెప్పి వచ్చేస్తుంది. ఇది మనకు ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. ద ఏజ్ ఆఫ్ సునీల్ బ్రదర్ ఈజ్ 6 times ఆఫ్ హీజ్ ఏజ్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 5 years, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 2 years అని చెప్పి అంటున్నారు. ఓకే, ప్రజెంట్ ఏజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాలిక్యులేట్ చేద్దాము. దెన్ ఆఫ్టర్ ఫ్యూచర్లో 2 years తర్వాత ఎంత అవుతుంది అతని ఏజ్, దెన్ ఆఫ్టర్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు? కండిషన్ 2 conditions ఇచ్చారు. ఎస్ ఈక్వల్ టు 6 times ఆఫ్ ఈజ్ బ్రదర్స్ అని చెప్పి అన్నారు కదా. సో 6 times ఆఫ్ ఈజ్ బ్రదర్ అని చెప్పి ఇలా రాసుకుంటున్నాను. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ అని చెప్పి ఇచ్చారు కదా. సో S-B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 years అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, S-B తీసుకోవాలా ఆర్ B-S తీసుకోవాలా అని చెప్పి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకు నెరేషన్ వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు సునీల్తో ఉంది. ఓకేనా, సో సునీల్ని రెఫరెన్స్ చేసుకొని ఉంది కాబట్టి సో S-Bనే తీసుకోవాలి గైస్. ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకు ఏమొస్తుంది? ఇక్కడ రేషియో వస్తుంది కదా మనకు, S/B వచ్చేస్తుంది కదా. సో 6/1 అని చెప్పి వచ్చేస్తుంది కదా. ఓకే, దట్ ఈస్ S:B మనకు ఎంత? 6:1 అని చెప్పి వస్తుంది కదా. ఓకే గైస్, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరికీ అర్థం అవ్వాలని చాలా సింపుల్ మేనర్లో చెప్పేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు S-B 5 అని చెప్పి ఉంది కదా. ఇక్కడ కూడా S-B చేసేయండి. ఓకే, సో 6 - 1 ఈజ్ హౌ మచ్? 5 years. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిందే ఇలా రాసుకున్నాం మనం. ఓకే, సో 5 parts ఈజ్ హౌ మచ్? 5 parts ఈజ్ 5 years. ఓకే, సో ఇప్పుడు 1 part ఎంత మనకు? దీని నుంచి 1 part ఎంత అయిపోతుంది? 1 part ఈజ్ ఇక్కడ 1 year అయిపోతుంది. ఓకే, 1 part ఈజ్ 1 year అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ దీస్ 2 సునీల్ అండ్ బ్రదర్, హీజ్ బ్రదర్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో సునీల్ ఏజ్ ఎంత అయిపోతుంది? 6 parts ఉంది కదా. సో 6 parts ఎంత అయిపోతుంది? 6 years అయిపోతుంది గైస్.
ఓకే, బికాస్ 6 into 1 year చేయాలన్నమాట. సో దట్ 6 year అయిపోతుంది. అండ్ హిజ్ బ్రదర్ వచ్చేసరికి 1 year అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆఫ్టర్ 2 years క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఆఫ్టర్ 2 years ఏమవుతుంది, రెండిటికి +2 యాడ్ చేయడమే కదా. సో ఆఫ్టర్ 2 years 6 + 2 ఎంత అయిపోతుంది మనకు, 8 years అయిపోతుంది సునీల్ వయసు. దెన్ హీజ్ బ్రదర్ వయసు ఎంత అయిపోతుంది, 1 + 2 యాడ్ చేస్తే 3 years అయిపోతుంది గైస్. ఓకే, సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి 2 ఆన్సర్స్. ఓకే, మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ఇక్కడ వేసిన, సో దట్ మనకు నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెరిగినాయి గైస్. ఓకే, ఇది మామూలుగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్గా మనం ఇదో స్టెప్ రాసేయచ్చు, ఇక్కడ నుంచి ఇదో స్టెప్ రాసేయచ్చు. దెన్ ఆఫ్టర్ మనం డైరెక్ట్గా ఈ 2 స్టెప్స్ రాసేయచ్చు. ఓకే, మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇన్ని స్టెప్స్ రాయడం జరిగింది. ఓకేనా గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రేషియో బిట్వీన్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:4 అని చెప్పి ఇచ్చారు. అండ్ రేషియో బిట్వీన్ ఏ అండ్ సి ఈజ్ 4:5 అని అన్నారు. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ బి ఈజ్ 3 years మోర్ దాన్ దట్ ఆఫ్ సి అని చెప్పి ఇంకో కండిషన్ ఇచ్చారనమాట. ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అని చెప్పి అంటున్నారు. సో ఫస్ట్ ఈ రేషియోస్ని సింప్లిఫైడ్ మేనర్లో రాసుకుందాం. ఓకేనా, దట్ ఈస్ A:B:Cలో మనం రాసుకుందాము. ఓకేనా, సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు, A:B ఎంత ఇచ్చారు మనకు, 3:4 ఇచ్చారు. నెక్స్ట్ A:C ఇచ్చారు, ఇచ్చారు. సో ఇక్కడ ఎంత, 4:5 ఇచ్చారు. ఇక్కడ మనకు B:C ఇచ్చినట్లయితే ఈ వాల్యూలో B:C ఇచ్చినట్లయితే మనకు ప్లెయిన్గా A:B:C అనే వాల్యూ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ A:C అనే వాల్యూ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసరికి మనం దీన్ని B:A గాను రాసేయాలి. ఓకే, B:A వాల్యూ 4:3 గాను మనకు కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు B:A అండ్ దెన్ ఆఫ్టర్ A:C. సో ఇక్కడ B:A:C వాల్యూ వస్తుంది. ఓకే, ఈ వాల్యూ మాత్రం రాదు మనకు. ఓకే, A:B:C వాల్యూ రాదు. ఓకే, ఇక్కడ A:B:C వాల్యూ మనం గుడ్డిగా క్యాలిక్యులేట్ చేసేసినాం అనుకోండి. సో మనకు B వాల్యూస్ A వాల్యూస్ అలా మనకు కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ వచ్చేసరికి రాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాలి మనకు ఎలా ఇచ్చారు క్వశ్చన్ అని చెప్పి. ఓకే, సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసేసి దెన్ ఆఫ్టర్ ఇప్పుడు క్వశ్చన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు B:A:C వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇప్పుడు B:A వాల్యూ ఎంత, 4:3 కదా, 4:3. అండ్ నెక్స్ట్ A:C వాల్యూ ఎంత, 4:5 కదా, అది రాసేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, దట్ ఈజ్ 4 × 4 వచ్చేసరికి 16. ఇది B వాల్యూ. ఓకే, దెన్ ఆఫ్టర్ ఈ 4 అండ్ 3తో మల్టిప్లికేషన్ చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఎంత అయిపోతుంది, ఇది 12 అయిపోతుంది. 4 × 3 ఈస్ట్. నెక్స్ట్ 3 × 5ని చేస్తాం మనం. ఓకే, సో 15 అయిపోతుంది. ఇవి ఆల్రెడీ నేను రేషియోస్ అండ్ ప్రపోర్షన్లో చేపించిన మీకు. ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఇక్కడ ఇది డీటెయిల్గా చేయించాల్సి వచ్చింది. ఓకే, సో మనకు ఈ రేషియో వచ్చేసరికి B:A:C యొక్క రేషియో ఇది అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్కి రాండి. ఇక్కడ క్వశ్చన్ ఒక కండిషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, B ఈజ్ 3 years మోర్ దాన్ దట్ ఆఫ్ C అని చెప్పి అన్నారు. ఓకే, B వచ్చేసరికి 3 years C కంటే ఎక్కువ అని చెప్పి అన్నారు. సో సింపుల్గా ఇలా రాసేయచ్చు ఈ కండిషన్ని. సో B-C ఎంత అయిపోతుంది, 3 years అని చెప్పి అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ B-Cని సబ్ట్రాక్ట్ చేసేయండి. ఓకే, సో B వాల్యూ ఎంత, 16. ఓకే, ఇక్కడ B వాల్యూ ఎంత, 16 మైనస్ C వాల్యూ ఎంత, 15. సో ఎంత, అది దేనికి ఈక్వల్, దీనికే కదా అది ఈక్వల్. ఇక్కడ కూడా B-C వాల్యూనే కదా ఇది. సో 3 years అని చెప్పి రాసేయండి. ఓకే, 1 part ఈజ్ 3 years అని చెప్పి అర్థం కదా. ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అని చెప్పి అన్నారు. సో ఏజెస్ రేషియో ఇదే కదా. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మేషన్ చేసేయండి. ఓకే, దీన్ని పక్కన పెట్టండి కొద్దిసేపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సమ్మేషన్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూస్ని. సో 16 + 12 + 15. ఓకే, ఇన్ని పార్ట్స్ ఈజ్ హౌ మచ్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 1 part వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ చేస్తున్నాను చూడండి. 1 part ఈజ్ హౌ మచ్, 1 part ఈజ్
ఇక్కడ 3 ఇయర్స్ అని అర్థం కదా. ఓకే, 3 ఇయర్స్. దెన్ 16 + 15 + 12 వచ్చేసరికి మనకు వాల్యూ ఎంత వస్తుంది గైస్? 43 అని చెప్పి వస్తుంది. ఓకే, 43 పార్ట్స్ హౌ మచ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3తో మల్టిపుల్లో ఉంది, ఇక్కడ కూడా 3తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో దట్ 129 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, వాళ్ళందరి వయసుని సమ్మేషన్ చేస్తే 129 ఇయర్స్ అని చెప్పి వస్తుంది. ఇది మనకు ఆన్సర్. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. రేషియో బిట్వీన్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ ఈజ్ 3:4. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 108. ఫైండ్ దేర్ ఏజెస్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ రేషియో ఎంత ఇచ్చారు? 3:4 అని చెప్పి ఇచ్చారు. ఓకే, అండ్ ప్రొడక్ట్ ఎంత ఇచ్చారు? ఇక్కడ ప్రొడక్ట్ వచ్చేసరికి ఆర్ ఇంటూ ఎస్ వాల్యూ ఎంత ఇచ్చారు? 108 అని చెప్పి ఇచ్చారు. సో ఇలా ప్రొడక్ట్ ఇచ్చేసినప్పుడు ఆ స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ అని చెప్పి సంథింగ్ ఇలా మీకు మెన్షన్ చేస్తారు. ఇక్కడ ట్రయాంగిల్ అని కూడా ఇస్తారనమాట ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లో. అంటే రేషియో ఇచ్చేస్తారు, 2 సైడ్స్ రేషియో ఇచ్చేస్తారు. ఓకేనా, సంథింగ్ రేషియో 3:4 గాను ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆ రేషియో యొక్క ప్రోడక్ట్ కూడా ఇచ్చేస్తారనమాట. అప్పుడు మీరు ఏమనుకోవాలంటే ఈ రేషియోని ఎంతైతే ఇస్తారో 3:4 అని చెప్పి సంథింగ్ ఇస్తారు కదా. సో 3x:4x అని చెప్పి రాసుకోవాలి ఇలా ఇచ్చినప్పుడు. ఓకేనా, సో ప్రోడక్ట్ వచ్చేసరికి 3x:4x అని చెప్పి రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయడం అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ఈ విధంగానే చేస్తాం మనం. సో 3x × 4x = 108. ఓకే, సో 3x × 4x ఎంత అయిపోతుంది? 12x² అయిపోతుంది. ఇటు రైట్ సైడ్లో ఎంత ఉంది? 108 వాల్యూ ఉంది. సో x² = 9 అని చెప్పి వచ్చేస్తుంది 12తో క్యాన్సిల్ చేస్తే. సో దట్ x వాల్యూ మనకి ఎంత వస్తుంది? 3 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా గైస్? సో x వాల్యూ 3 వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు? ఫైండ్ దేర్ ఏజెస్ అని చెప్పి అన్నారు. సో దేర్ ఏజెస్ అని చెప్పి అంటే ప్రజెంట్ ఏజెస్ని మనం క్యాలిక్యులేట్ చేసేయాలి. ఓకే, ఇక్కడ ఫ్యూచర్ గురించి ఏం మాట్లాడలేదు. ఓకే, ప్రజెంట్ ఏజెస్ రేషియోనే ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ ఏజెస్ని మనం క్యాలిక్యులేట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 3x కదా రామ్ది. ఓకే, సో 3 × 3 చేసేస్తే మనకు ఇతని ఏజ్ వచ్చేస్తుంది 9 ఇయర్స్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ శ్యామ్ది ఎంత? శ్యామ్ది వచ్చేసరికి 4x కదా. ఓకే, 4 × 3 మల్టిపుల్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 12 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రాజేష్ ఈజ్ 4/3 ఆఫ్ వాట్ ఇట్ వాస్ 10 years ago. ఫైండ్ ఈజ్ ప్రెజెంట్ ఏజ్ అని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చను ఇది వచ్చేసరికి వేరే టైప్ ఆఫ్ క్వశ్చను ఏజెస్లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ ఏజ్ అని చెప్పి రాసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 10 years ago అతని ఏజ్ అని చెప్పి రాసుకుంటాము. ఓకే, 10 years ago అతని ఏజ్ ఇలా రాసుకుంటున్నాం. నెక్స్ట్ 10 years ago వచ్చేసరికి ఇక్కడ 1 అని చెప్పి నేను అనుకుంటున్నాను. దాంట్లో ప్రజెంట్ ఏజ్ అతనికి ఎంత? 1లో 4/3 ఉందట. ఓకే, సో ఇలా రాసుకోవాలన్నమాట. ఇక్కడ 1 అని ఎందుకు తీసుకున్నామంటే మనం ఏదైనా వాల్యూని స్టార్టింగ్ 100% అనుకుంటాం కదా గైస్. సో 100%ని మనం ఫ్రాక్షన్లో రాసేస్తే 1 అని చెప్పి అర్థం కదా. సో దట్ నేను ఇక్కడ 1 అని చెప్పి తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఇక్కడ రేషియోస్లలో తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. సో దట్ 4:3 అని చెప్పి మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారు చూడండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజేష్ ఈజ్ 4/3 ఆఫ్ వాట్ ఇట్ వాస్ 10 years ago అని చెప్పి అన్నారు. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు 10 years అని చెప్పి అర్థం. సో 4 - 3 ఈజ్ 10 years అని చెప్పి రాసుకోవాలి. ఓకే, సో 1 part ఈజ్ 10 years అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, సో ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి రాజేష్ది ఇది. ఓకే, సో 4 parts ఎంత అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 10తో మల్టిపుల్లో ఉంది. ఇక్కడ కూడా 10తో మల్టిప్లికేషన్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 40 years అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శశాంక్ ఈజ్ 80% ఆఫ్ వాట్ ఇట్ వుడ్ బి ఆఫ్టర్ 6 years అని చెప్పి అంటున్నారు. ఫైండ్ ఈజ్ ప్రజెంట్ ఏజ్. సేమ్ క్వశ్చన్ గైస్. 5th నెంబర్ క్వశ్చన్ మీకు అర్థమైపోయినట్లయితే ఈ క్వశ్చన్ని మీరు ఓన్గా సాల్వ్ చేయండి. ఓకేనా,
నేను ఎలాగో ఇక్కడ సాల్వ్ చేస్తానో ఆన్సర్ని కంపేర్ చేసేయండి. ఓకే, సో దట్ మీకే అర్థమవుతుంది మీకు ఎంతవరకు అర్థమైందా అనేసి. ఓకే, సో ప్రజెంట్ ఏజ్ అని చెప్పి రాసిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఏం మెన్షన్ చేశారు, ఆఫ్టర్ 6 years అని చెప్పి అన్నారు. ఆఫ్టర్ 6 years. సో ఆఫ్టర్ 6 years ఏజ్ వచ్చేసరికి 100% కాబట్టి దాని ఫ్రాక్షన్లో తీసుకుంటున్నాను. సో 1 అని చెప్పి రాసుకుంటున్నాను నేను. ఓకే, అండ్ 80% వాల్యూ అని చెప్పి అన్నారు అనమాట. సో పర్సెంటేజ్ 80%ని మనం ఏ విధంగా రాసిస్తాం, 80% ఈక్వల్ టు 80/100. ఓకే, సో ఇక్కడ మనకు ఎంత వస్తుంది గైస్, ఇక్కడ వచ్చేసరికి మనకు 4/5 అని చెప్పి వచ్చేస్తుంది. సో 4/5 ఇక్కడ రాసేయండి. రేషియోస్ తీసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. సో దట్ మనకు 4:5 గాను వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోండి గైస్. ఈ రెండింటి డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ మనకు 6 years అని అర్థం కదా. ఓకే, సో మనకు 5 - 4 అని చెప్పి తీసేస్తున్నాను. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత, 6 years అని చెప్పి అర్థం. ఓకే, సో ఇక్కడ 5 - 4 ఎందుకు తీసుకున్నాను, 4 - 5 తీసుకోవచ్చు కదా అని చెప్పి డౌట్ రావచ్చు. ఆఫ్టర్ 6 years అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మనం 4 - 5గా తీసుకోకూడదు అనమాట. ఓకే, బిఫోర్ క్వశ్చన్లో అయితే తీసుకోవచ్చు. ఓకే, ఎగో అని చెప్పి అన్నారు కాబట్టి. సో ఇక్కడ ఒక ఫండా ఏంటంటే ఏజ్ వచ్చేసరికి ఇక్కడ మనకు మైనస్లలో వాల్యూ రాకూడదు. సో ఈ ఆఫ్టర్ ఎగో అనే కాన్సెప్ట్ని మీరు పక్కన పెట్టేసి ఇక్కడ మైనస్ రాకుండా చూసుకోండి. ఓకేనా, అదొక్కటే ఫండా గుర్తుపెట్టుకోండి. 1 part ఈజ్ హౌ మచ్, 6 years అని చెప్పి. ఓకే, నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ వచ్చేసరికి ప్రజెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దట్ 1 part ఈజ్ హౌ మచ్, 6 years కదా. అండ్ ప్రజెంటేజ్ ఎంత, ప్రజెంట్ వచ్చేసరికి 4 parts. ఓకే, 4 parts ఈజ్ హౌ మచ్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6తో మల్టిపుల్లో ఉంది. సో దట్ ఇక్కడ కూడా 6తో మల్టిప్లికేషన్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 24 years అని చెప్పి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ దీపక్ ఈజ్ 120% ఆఫ్ వాట్ ఇట్ వాజ్ 6 years ago అని చెప్పి అన్నారు. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ అని చెప్పి అంటున్నారు. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్ చేసేయండి గాయస్. నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. ప్రజెంట్ ఏజ్ అని చెప్పి తీసుకోండి, ప్రజెంట్ ఏజ్. నెక్స్ట్ 6 years ago అని చెప్పి ఇచ్చారు. ఓకే, 6 years ago ఏజ్ ఇది. 6 years ago వచ్చేసరికి 1 part తీసుకుంటున్నాను, అంటే 1 తీసుకుంటున్నాను 100% అంటే. నెక్స్ట్ 120% అన్నారు. ఓకే, సో 120% అంటే 6/5. ఓకే, ఫ్రాక్షనల్ వాల్యూస్లో పర్సంటేజెస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. 120% చూడగానే 6/5 చెప్పేయడం, 80% చూడగానే 4/5 అని చెప్పేయడం, ఏ పర్సంటేజ్ వాల్యూని చూసినా కానీ మీకు టక్కున చెప్పేస్తారనమాట. 70% అంటే 7/10 అని చెప్పి చెప్పేయడము, ఇలా మీరు టక్కున చెప్పేస్తారనమాట ఏ పర్సంటేజ్ చూసేసినా. ఓకే, అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని నేను డీల్ చేశాను. నెక్స్ట్ 6 years ago. ఓకే, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 6:5 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ డిఫరెన్సే కదా మనకు 6 years అని చెప్పి అర్థము. ఓకే, సో 1 part ఈజ్ 6 years అని చెప్పి రాసేయండి. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రజెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రజెంటేజ్ అంటే 6 parts ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ 6తో మల్టిపుల్లో ఉంది, ఇక్కడ కూడా 6తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 36 years అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేసేస్తాము. ఓకే, ఇలా మీరు మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ మీరు ఎగ్జామ్లో యూజ్ చేయాలి గైస్. ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా చాలా మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ చేసేసి చాలా తక్కువ టైంలో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాధా ఈజ్ 1/3 మోర్ దాన్ హర్ ఏజ్ 7 years ago. ఫైండ్ ప్రజెంట్ ఏజ్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ప్రజెంట్ ఏజ్ రాసుకుంటున్నాను. నెక్స్ట్ 7 years ago అని చెప్పి ఆ ఏజ్ రాసుకుంటున్నాను. సో 7 years ago వచ్చేసరికి 1 అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ 1/3 మోర్ దాన్ అని చెప్పి అన్నారనమాట. సో ఈ 1 కంటే 1/3 ఎక్కువ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ తెలుగు మీడియంలో చూసుకుంటే వా వంతు ఎక్కువ అని చెప్పి అన్నారు. వా వంతు ఎక్కువ అంటే ఇక్కడ 1 ఉన్నది కాస్త మనం అడిషన్ చేసేయాలన్నమాట ఆ వాల్యూని. ఓకేనా, సో ఇక్కడ సాల్వ్ చేసేయండి. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు 4/3 అని చెప్పి వచ్చేస్తుంది. రైట్, సో 4/3 వచ్చేస్తుంది. దీన్ని రేషియోస్లో రాసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. సో దట్ 4:3 గానే వచ్చేస్తుంది. ఓకే, సో ఈ రేషియో డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఎంత, డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ మనకు 7 years అని అర్థం కదా. సో 1 part ఈజ్ హౌ మచ్, 7 years అని చెప్పి రాసేయండి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ప్రజెంటేజ్ ఇదే కదా. సో 4 parts ఈజ్ హౌ మచ్. సో 7తో మల్టిపుల్లో ఉంది, ఇక్కడ కూడా 7తో మల్టిప్లికేషన్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది 28 years అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా గైస్, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 69 years. ఆఫ్టర్ 10 years రేషియో విల్ బి 2:4:5. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ పర్సన్ అని చెప్పి అన్నారు. సో ఇక్కడ ప్రజెంట్ ఏజ్ ఇచ్చారు, ప్రజెంట్ ఏజ్ రాసుకుంటున్నాను, వచ్చేసరికి 69 years అని చెప్పి ఇచ్చారు, A + B + ఇది. దెన్ ఆఫ్టర్ 10 years A:B:C వాల్యూ ఇచ్చారు మనకు ఎంత, 2:4:5 అని చెప్పి ఇచ్చారు. గైస్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఫండా చెప్తాను వినండి. ఇక్కడ ఈ రేషియో వచ్చేసరికి మనకు ప్రజెంట్లో ఇచ్చారా, పాస్ట్లో ఇచ్చారా, ఫ్యూచర్లో ఇచ్చారా అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఆఫ్టర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ఆఫ్టర్ అంటే మనకు ఫ్యూచర్ అని అర్థం కదా. ఓకే, భవిష్యత్తులో అని అర్థం కదా. ఓకే, సో ఇక్కడ ప్లస్ అని ఇచ్చిన వాల్యూ అంటే సమ్మేషన్లో ఇచ్చిన వాల్యూని మీరు ఏం చేయాలంటే ఫ్యూచర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే చూడండి, ఆఫ్టర్ 10 years A + B + C అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఓకే, సమ్మేషన్ ఆఫ్ దీస్ 3 వాల్యూస్, సమ్మేషన్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ దీస్ 3 అనమాట. ఓకే, సో 69 ఉన్నది కదా. ఓకే, సో ఒక్కొక్కరు 10 years పెరుగుతారు కదా 10 yearsలో. ఓకే, ఆఫ్టర్ 10 years అని రాస్తున్నాను కాబట్టి సో 3 × 10 రాసేయచ్చు, లేకపోతే ఒకరు 10 years పెరిగారు, ఇంకొకరు ఇంకో 10 years పెరిగారు, ఇంకొకరు ఇంకో 10 years పెరిగారు అని చెప్పి అయినా రాసేయచ్చు. ఓకే, లేకపోతే మనం ఏ విధంగా రాసేయచ్చు, 69 + 3 × 10 రాసేయచ్చు. అర్థం కాకపోతే నేను ప్రతిదీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఓకే, సో మనకి ఎంత వస్తుంది గైస్, 99 years అని చెప్పి వచ్చేస్తుంది కదా ఇది సమ్మేషన్ చేస్తే. ఓకే, సో ఇప్పుడు ఈ రేషియోస్ని సమ్మేషన్ చేసేయండి. ఓకే, ఈ రేషియోస్ని ఇప్పుడు సమ్మేషన్ చేసేయండి. సో 2 + 4 + 5 ఎంత మనకు 11 parts ఈజ్ హౌ మచ్. మనకు ఇక్కడ దీన్ని సమ్మేషన్ చేసేసాము, సమ్మేషన్ వాల్యూ ఆల్రెడీ మనకు ఇది ఉంది. సో ఇది ఈక్వల్ టు ఇదే అయిపోతుంది కదా. సో 99 years ఇది అయిపోతుంది అనమాట. ఓకే, సో 1 part మనకి ఎంత అయిపోతుంది, 1 part వచ్చేసరికి మనకు 9 years అని చెప్పి అయిపోతుంది గైస్. ఓకే, సో ఇప్పుడు ఆఫ్టర్ 10 years ఏజ్ ఆఫ్ A:B:Cని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఏ ఏజ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో 2 × 9 years అయిపోతుంది, దట్ ఈస్ ఎంత 18 years అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బి ఏజ్ ఎంత అయిపోతుంది, 4 × 9 అయిపోతుంది, దట్ ఈస్ 36 years అయిపోతుంది. నెక్స్ట్ సి వచ్చేసరికి ఎన్ని ఇయర్స్ అయిపోతుంది, 5 × 9 అయిపోతుంది. సో 45 years సిది అయిపోతుంది అనమాట. సో ఆఫ్టర్ 10 years కదా మనం క్యాలిక్యులేట్ చేసింది. ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ యంగెస్ట్ పర్సన్ అని చెప్పి అడుగుతున్నారు. సో యంగెస్ట్ పర్సన్ ఏజ్ ఏమైపోతుంది, సో ఇక్కడ 18 years కదా అతనికి, ఇంకా 10 years తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి 10 yearsని సపరేట్ చేసేస్తే ప్రజెంట్ ఏజ్ వచ్చేస్తుంది, దట్ ఈస్ మనకు 8 years అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఇదంతా క్యాలిక్యులేట్ అవసరం లేదు. ఓకేనా, ఇది క్యాలిక్యులేట్ చేసేస్తే చాలు డైరెక్ట్గా ఎగ్జామ్లో మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ A and B ఈజ్ 3:4. ఇఫ్ ఆఫ్టర్ 7 years సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 56 years. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏ విధంగా చేస్తామంటే గివెన్ డేటా ఏంటిది, ప్రజెంట్ ఏజ్ రేషియో ఇచ్చారు A:B. సో రాసుకుందాము 3:4 అని రాసుకుందాము. నెక్స్ట్ ఆఫ్టర్ 7 years సమ్మేషన్ ఆఫ్ వాళ్ళ ఏజ్ ఇచ్చారు. సో ఆఫ్టర్ 7 years అని చెప్పి A + B వాల్యూ రాసేద్దాము, ఎంత 56 years అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రేషియో వచ్చేసరికి మనకు ప్రజెంట్లో ఉంది. ఓకే, సమ్మేషన్ ఆఫ్ దేర్ ఏజ్ వచ్చేసరికి ఫ్యూచర్లో ఉంది. సో దీన్ని సమ్మేషన్ని మీరు ఏం చేయాలంటే ప్రజెంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటారు, ప్రజెంట్ అని చెప్పి రాసి ప్రజెంట్ A + B అని చెప్పి రాస్తున్నాను చూడండి. సో 56 మైనస్ A వచ్చేసరికి 7 years తగ్గుతారు. ఓకే, నెక్స్ట్
బి వచ్చేసరికి ఇంకో 7 ఇయర్స్ తగ్గుతారు, రైట్? అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ మనకు 42 ఇయర్స్ అని చెప్పి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ ప్లస్ బి సమ్మేషన్ ఉంది మనకు ఇక్కడ. సో ఇక్కడ కూడా ఏ ప్లస్ బి యొక్క సమ్మేషన్ తీసుకోండి. సో 3 + 4 దట్ ఈస్ 7 పార్ట్స్ ఈజ్ హౌ మచ్? 42 ఇయర్స్ అని అర్థం కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 పార్ట్ ఎంతనో మీరు ఫైండ్ అవుట్ చేసేయండి. 1 పార్ట్ ఈజ్ హౌ మచ్? ఇక్కడ వచ్చేసరికి మనకు 6 మల్టిపుల్లో ఉంది కాబట్టి 6 ఇయర్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో ప్రజెంట్ ఏజెస్ ఏది ఏమైపోతుంది? 3 × 6 18 ఇయర్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ బీది ఎంత అయిపోతుంది? 4 × 6 24 ఇయర్స్ అయిపోతుంది గైస్. ఓకేనా, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 45 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, ప్రజెంట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 45. ఆఫ్టర్ 5 ఇయర్స్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 4:7 అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఆఫ్టర్ అని చెప్పి అన్నారు. సో ఫ్యూచర్ ఎంత? A:B వచ్చేసరికి 4:7 కానీ ఇచ్చారు. సో మనకు బేసిక్ ఫండా ఏంటిది? ఏజెస్ రేషియో ఫ్యూచర్లో ఇస్తే దీన్ని కూడా ఫ్యూచర్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అన్నారు? ఇక్కడ వచ్చేసరికి 5 ఇయర్స్ అన్నారు. ఓకే, సో 5 ఇయర్స్ ఏ ప్లస్ బి అని చెప్పి రాసేస్తున్నాను. సమ్మేషన్ ఆఫ్ దేర్ ఏజ్. ఓకే, సో ఎంత అయిపోతుంది? 45 ప్లస్ ఏ 5 ఇయర్స్ పెరుగుతాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి బీకి కూడా 5 ఇయర్స్ పెరుగుతుంది. సో దట్ మనకు ఎంత వస్తుంది? 55 ఇయర్స్ అయిపోతుంది. ఓకే, సో ఈ రేషియోని కూడా సమ్మేషన్ చేసేయండి. ఓకే, సో మనకు ఎంత వస్తుంది? 11 పార్ట్స్ అని చెప్పి వస్తుంది. 11 పార్ట్స్ ఈజ్ 55 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, దీని నుంచి 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేయండి. 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 5 ఇయర్స్ అని చెప్పి అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ ఏజెస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఆఫ్టర్ 5 ఇయర్స్ వాళ్ళ ఏజెస్ ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దెన్ ఆఫ్టర్ ప్రజెంట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేసేద్దాము. ఓకే, సో ఆఫ్టర్ 5 ఇయర్స్ దేర్ ఏజెస్ అని చెప్పి రాసేస్తున్నాను. మీరు నోట్స్ క్లియర్గా రాసుకోండి. సో దట్ మీకు నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో మీకు అర్థమయ్యే విధానంలో మీరు రాసుకోండి నోట్స్ని. ఓకే, సో దట్ ఇక్కడ ఎంత అయిపోతుంది? 4 × 5 అయిపోతుంది. సో ఇక్కడ 20 ఇయర్స్ అని చెప్పి వస్తుంది. బీది వచ్చేసరికి ఎంత అయిపోతుంది? ఇది ఏది? బీది వచ్చేసరికి 7 × 5 కానీ రాసేయండి. సో దట్ 35 ఇయర్స్ అని చెప్పి వచ్చేస్తుంది. ఇది ఆఫ్టర్ 5 ఇయర్స్ మనం క్యాలిక్యులేట్ చేసాము. సో ఇదే మనకు ఆన్సర్ కాదు కదా, ప్రజెంట్ది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ప్రజెంట్ ఏజ్ అని చెప్పి ఏది ఎంత? 20 - 5 చేసేయాలి. బికాజ్ ఆఫ్టర్ మనం ఫ్యూచర్లో ఉన్నాము, ప్రజెంట్ అంటే వెనక్కి రావాలి. ఓకే, సో దట్ మనకు ఇదంతా 15 ఇయర్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బి ఏజ్ ఎంత? 35 ఇయర్స్ ఉంది, కాస్త -5 చేసేస్తే 30 ఇయర్స్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసేయాలి గాయస్. లేకపోతే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మీరు క్లియర్ కట్గా రాసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా, ఆర్ఎల్స్ ఎగ్జామ్లో ఇదంతా రాయడానికి కుదరదు కాబట్టి మీరు చాలా అటెంటివ్గా ఉండాలి. ఓకే, ఎగ్జామ్లో అదర్వైజ్ మీరు ఇవి ఆన్సర్స్ పెట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 8:5. 3 years ago sum of their ages was 46 years. ఫైండ్ ద ఏజెస్ అని చెప్పి అన్నారు. ఓకే, ఫైండ్ ద ఏజెస్, ఇక్కడ ప్రస్తుత వయసు అని చెప్పింది. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి, ఫైండ్ ద ప్రజెంట్ ఏజెస్ అని చెప్పి రాసుకోండి. ఓకేనా, సో గైస్ ఇది లాస్ట్ క్వశ్చన్. రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి పార్ట్ 2 వీడియో నేను పెడతాను, దాంట్లో చూద్దాము. అదర్వైజ్ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో దట్ నేను 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఓకే, సో గైస్ ఒకవేళ మన వీడియో లెక్చరు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి గైస్. ఓకేనా, అండ్ ఒక నోటీస్ ఏంటంటే మన బ్లాగ్ ఉంది, బ్లాగ్లో వెళ్ళి క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ బ్లాగ్లో ఉంటాయి. ఓకేనా,
మీకు అక్కడ అర్థం కాకపోతే యూట్యూబ్లో వచ్చి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకే, ఇన్ ఫ్యూచర్ నేను మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని బ్లాగ్లో యాడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా గైస్? సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం పట్టండి. సో మనకు ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత ఇచ్చారు? ప్రజెంట్ A:B 8:5 గాను ఇచ్చారు. ఓకే, 3 years ago అని చెప్పి అన్నారు. 3 years ago వాళ్ళ సమ్మేషన్ ఇస్తున్నారు. 3 years ago A+B వాల్యూ ఎంత? 46 years అని చెప్పి ఇచ్చారు. సో మనకు ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రజెంట్లో ఉంది, రేషియో వచ్చేసరికి ప్రజెంట్లో ఉంది. సో దట్ మీరు దీన్ని కూడా ప్రజెంట్లోకి మార్చాలి. ఓకే, ఎగో అంటే క్రితం కదా. ఓకే, క్రితం అంటే పాస్ట్ కదా. ఓకే, పాస్ట్ కాబట్టి మనం ప్రజెంట్లోకి తేవాలంటే ఎడిషన్ చేయాలి. ఓకే, సో ప్రజెంట్ A+B అని చెప్పి రాస్తున్నాను. ఓకే, A+B. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మొన్న జరిగింది అనుకో ఒక ఈవెంట్, ఇవాళ అని చెప్పడానికి మొన్న నుంచి 2 days మనం యాడ్ చేయాలి కదా, లైక్ దట్ అనమాట. ఇక్కడ ఎగో అంటే పాస్ట్ కాబట్టి నేను 46 + 3 అని చెప్పి రాస్తున్నాను. ఇది 3 వచ్చేసరికి B, ఇది నెక్స్ట్ ఏది వచ్చేసరికి లైక్ ఇంకో 3. ఓకే, సో మనకు ఎంత వస్తుంది ఇక్కడ? 49, 52 అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఓకే, 52. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ది మనం ఈ రెండింటిని ఎడిషన్ చేసేద్దాము. ఓకే, సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 13 parts అని చెప్పి వచ్చేస్తుంది. సో ఇది ఈక్వల్ టు 52 years. ఓకే, సో 1 part ఎంత అయిపోతుంది? 4 years అయిపోతుంది. ఓకే, వాళ్ళ ప్రజెంట్ ఏజ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ప్రజెంట్ ఏజ్ అని చెప్పి రాసేసి ప్రజెంట్ ఏజ్ ఏది వచ్చేసరికి ఎంత? 8 × 4 గాను అయిపోతుంది, దట్ ఈస్ 32 years. నెక్స్ట్ బీది వచ్చేసరికి ఎంత అయిపోతుంది? 5 × 4 అని చెప్పి అయిపోతుంది, దట్ ఈస్ 20 years. ఓకేనా? ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం గైస్ ఈజీగా. ఇక్కడ జస్ట్ బేసిక్ ఫండా ఏంటంటే ఏజెస్ రేషియో దేంట్లో ఇచ్చారో మనం అకార్డింగ్ టు దట్ సమ్మేషన్ని దాని ప్రకారమే మనం మార్చుకోవాలి అంతే. అదే బేసిక్ ఫండా, మిగతాదంతా ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? సో గైస్ నెక్స్ట్ పార్ట్లో మనం పార్ట్ 2 డిస్కస్ చేద్దాము. ఓకే, స్టే ట్యూన్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.